మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి జీవము గల దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావము ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయము ఈ సందేశం వింటున్నటువంటి మనమందరి ద్వారా కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సందేశము శ్రద్ధగా విని దీవించబడుతున్నటువంటి నా ప్రియమైన వారులారా, మీకు శుభము కలుగునుగాక. అత్యంత శుభోదయములలో శ్రేష్ఠ శుభోదయములలో ఈ శ్రేష్టమైనటువంటి దినము దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి కలుగచేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవుడు మనకిచ్చినటువంటి దినము దేవుడి శ్రేష్టముగా ఇచ్చిన దినము కనుక శ్రేష్టమైన కార్యాలే జరుగునుగాక. ఈ దినము పాడినటువంటి పాటు మీరు శ్రద్ధగా విన్నారు కదా. మహామహిమతో నింపిన కృపా సత్య సంపూర్ణుల, మహిమలో నివసిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వెలుగుగా ఉన్నటువంటి జీవమగల దేవాది దేవుణ్ణే నమ్ముతున్నటువంటి మిమ్మల్ని అందరినీ మహిమలో ఉన్నతమైన దీవెనలో నడిపించడానికి శక్తి కలిగిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు లోకమునకు శాంతి సమాధానం కలిగించి రక్షణ భాగ్యమిచ్చి కష్టములో ఇబ్బందిలో పాపములో ఉన్న ప్రతి వారిని రక్షించడానికి పరిశుద్ధ నిత్య సియోను నుంచి పరలోకము నుంచి దిగి వచ్చిన జీవమగల దేవుడు తన్నే నమ్మిన ఎవరైనా వారిని శాంతి సమాధాన మార్గములో నడిపించి సర్వైశ్వర్యము కలిగించి విజయమిచ్చి శ్రేష్టమైన దీర్ఘాయుష్తో ఆశీర్వదించి వాళ్ళు చేసిన ప్రతి కార్యాలు తోడుండి జీవమగల దేవుడే యేసయ్య అది జరిగించు సర్వ విధమైన దీవెనలో నడిపించడానికి శక్తి కలిగిన దేవుడు అయిన కనుక మన హృదయములో నుంచి కృతజ్ఞతాస్తుతులు దేవునికి అర్పించినప్పుడు ఆ కృతజ్ఞతాస్తుతులు ఎవరు అర్పించిన హృదయము కలిగినటువంటి వారినే దానికి తగినట్టుగా దీవించే దేవుడవు క్రీస్తు యేసు ప్రభువారు. పాపములో నుంచి మరణములో నుంచి సంపూర్ణ రక్షణ కలిగించి పరిశుద్ధత ఇచ్చి నిత్య సియోనులో నిత్యానందం ఇచ్చి నిత్య జీవం ఇచ్చిన దేవుడవైన కనుక పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంచి ఈ శ్రేష్టమైన పరిశుద్ధ దినము ఆత్మీయ మానసిక శారీరక ఆర్థిక సంతోషముతో ముందుకు జీవమగల దేవుడు మిమ్మల్ని నడిపించును గాక అని మనసారి నేను ప్రార్థిస్తున్నాము. ఈ దినము మీ దుఃఖమన్నీ సమాప్తమవునుగాక, మీ కష్టాలన్నీ లేమైపోనుగాక, మీకు శుభమే జరుగునుగాక. మన తోడున్నవారు మాత్రం కాదు, మన సంఘములో ఉన్నవారు మాత్రం కాదు, మన దేశములో కూడా శాంతి సమాధానము కలుగునుగాక అని మనమందరం కలిసి ప్రార్థిస్తాం. ప్రత్యేకముగా భారతదేశము మధ్యములో పాకిస్తాన్ మధ్యములో జరుగుతున్నటువంటి యుద్ధము సమాప్తమవునుగాక. జీవముగల దేవుడు రెండు రాష్ట్రం మధ్యములలో సమాధానము కలిగించునుగాక అని ప్రార్థన చేద్దాం. ఎవరికి కూడా ఏ నష్టము జరగకుండా, భారతదేశంలో ఉన్న మా ప్రియమైన వారికి ఏ నష్టము జరగకుండా, ఏ ప్రాణాపాయము జరగకుండా సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి సత్య జీవమగల దేవుడే యేసు క్రీస్తునందు భారతదేశమును రక్షించునుగాక. అందరి ముందులో జయము కలిగించునుగాక, అందరికి సర్వైశ్వర్యం కలిగించునుగాక అని ఈ ఉదయకాల సమయము మనం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ఆలకించిన జీవమగల దేవాది దేవుడవు మన స్తుతుల మీద నివసించడానికి దిగి వచ్చినటువంటి మహామహిమతో నింపినటువంటి మహిమగల దేవాది దేవుడవు ఈ కార్యాలన్నీ శుభముగా సుఖముగా జరిగించునుగాక అని ప్రార్థిస్తున్నాం. నాతో కలిసి ప్రార్థనలో ప్రియమైన వారులారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఏకీభవించండి. మనం ప్రార్థన చేద్దాం.
మహామహిమతో నింపిన కృపా సత్య సంపూర్ణుడా, సర్వ ప్రపంచ సృష్టికర్త అయినటువంటి మా నాన్న, అత్యంత శ్రేష్టమైనటువంటి ఈ ఉదయకాల సమయమే మీ మహోన్నతమైన సన్నిధి కాంతి మా మీద ఉదయింపచేసి జీవమగల ఈ శ్రేష్టమైనటువంటి నైనా మీలోనే మమ్మల్ని జీవింపచేసి ఉదయకాలమే ఈ మంచి సందేశము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరే దిగి వచ్చినందుకు స్తోత్రాలు. స్తుతుల సింహాసన నివాసి, మాకు మీరిచ్చినటువంటి మా కుటుంబమునే, పరిశుద్ధుల మా సంఘమునే, మా సమాజమునే, మా దేశమునే, భారతదేశమునే మీ మహోన్నతమైన సంరక్షణ చేతికి సమర్పిస్తున్నాడు డాడీ నాన్న. కృపా సత్య సంపూర్ణుడా, మీ కృప వెంబడి కృప మా మీద, మా దేశము మీద, భారతదేశం మీద నింపి ప్రతి మనిషికి శాంతి సమాధానం కలిగించి భారతదేశ సరిహద్దులు మీరే భద్రముగా భద్రపరిచి సురక్షితత్వం కలిగజేసి ఉన్నతమైన విషయములలో మమ్మల్ని అంతర్ని నడిపించుమని పరిశుద్ధ మీ ప్రియమైనటువంటి బిడలైన మా ద్వారా ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి బిడల ద్వారా నైనా మా దేశము ద్వారా మేము నివసిస్తున్నటువంటి దేశము ద్వారా, పట్టణము ద్వారా, నైనా ఈ స్టేట్ ద్వారా, అలాగే మాకిచ్చిన శ్రేష్టమైనటువంటి భారతదేశము ద్వారా తండ్రి ప్రపంచం అంతటా ఉన్న ప్రియమైన వారందరి ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి మిక్కిని వినయంతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును గాక.